వాళ్ళ వీడియో ఏంటంటే నేను మంచి డీజే లిరిక్స్ పైన చేశాను. ఇప్పుడు నేను స్క్రీన్ మీద వీడియో చూపిస్తున్నాను కదా! ఏడే మీద నేను చేశాను. మంచి డీజే మీద మంచిగా డీజే రిమిక్స్ ఉంటది. ఒకసారి అయితే సాంగ్‌తో వినిపిస్తాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. డెమో వీడియో అయితే చూడండి ఇప్పుడైతే. Jay Vinay Remix Shrikant S N ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో అయితే చూసారు కదా! మీకు వీడియో చూసే ముందు మీకు అంత మేబీ అంత ఫీల్ రాకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ వైల్‌లో నేను అప్‌లోడ్ చేశాను ఇందాకనే. ఎళ్లి చూసొచ్చేయండి మీకు వీలుంటే. ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. మీరు కూడా ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తాను. ఎక్స్ఎంఎల్ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకేనా? అలాగే ఫాంట్ కూడా ఇస్తాను. నేను ఓపెన్ చేసుకున్నాను. మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇట్లా అయితే వస్తది. మాక్సిమం మీరు ఫుల్ ప్రాజెక్ట్ వాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీకు కొందరికి నమ్మకం లేకపోతే ఒకసారి చూడండి. నమ్మితే ఓకేనా? నేను చెప్తానిప్పుడు. నేను ఫాంట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఒక ఫాంట్ ఇస్తాను. ముందు ఇక్కడ ఒకటి సర్కిల్ లాగా ఒకటుంటది. ఓపెన్ చేసుకోండి. నేను చెప్తాను. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఇక్కడ నుంచి ఒక్కోటి చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి నేను ఫోటోస్ పెడతాను ఒకరివి. ఇట్లా అయితే ఫోటోస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఓకేనా? ఒక లాంగ్ ఫోటో ఉంటే కొంచెం మంచి ఫోటో పెట్టండి. కొంచెం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోకపోతే తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి డెఫినిట్‌గా నేను చూపిస్తాను ఒకటి చూడండి. సారీ. ఇక్కడ ఏదో సంథింగ్ ఏదైనా టైప్ చేద్దాం. ఓకేనా? కొంచెం జూమ్ చేస్తాను మీకు కనపడడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన రోబో దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ నుంచి విజ్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా! క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తది. మీకు డౌన్‌లోడ్ చేస్తే ఇక్కడనే ఫస్ట్ కనబడిపోతది. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు అర్థమైందిగా? మీకు అర్థమైందిగా అంతే చాలు. ఇక్కడ కింద కనబడుతది. ఓకేనా? ఇట్లా కింద సింబల్‌గా. ఓకేనా? అర్థమైందిగా? మీకు అర్థమైతే అంతే చాలు ఏం లేదు. ఫాంట్ అయితే అర్థమైంది కదా! ఇక్కడ నుంచి ఫోటోస్ ఉంటాయి. జస్ట్ ఫోటోస్ డూప్లికేట్ పెట్టుకోండి అంతే ఏం లేదు. 2 చూపిస్తాను. 2, 3 అంతే. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఒకటి చెప్తాను. ఇక్కడ నుంచి ఫోటోస్ చాలా జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే ఫోటోని కొంచెం సెంటర్‌లో పెట్టుకోనికి ట్రై చేయండి మినిమమ్. ఫోటో అటు ఇటు వెళ్ళిపోతుంటది చూడండి ముందే చెప్తున్నాను. ఓకేనా? చాలా ఇది ఉంటది. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. కొంచెం స్ట్రెయిట్‌గా అయితే ఫోటోలు ఉంటాయి కదా! అవైతే పెట్టండి నేను చెప్తాను. ఇగో చూడండి వచ్చిందా? కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఓకేనా? అర్థమైందిగా? ఇక్కడైతే ఎన్ని ఫోటోస్ 3, 6, 7, 8 ఉన్నాయి. చూసుకోండి. చూసుకున్నాక మొత్తం అయిపోయినాక ఇట్లా పైన మీకు నచ్చిన వాళ్ళు వేసుకొని వాడడం వల్ల జై హింద్.